విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి మిమ్మల్ని చూస్తుంటే అప్పుడప్పుడు నాకు భలే జాలేస్తుంది కృష్ణప్రసాద్ గారు. ఎందుకో పాపం. మీ శక్తిని పెంచుకోవటానికి ఏ చిన్న అవకాశం దొరికినా జబ్బలు చరుచుకుంటారు. తీరా అవకాశం ఎగిరి ఆకాశానికి పోతే చంటి పిల్లాడికి మళ్ళీ ఏడుపు మొహం పెడతారు. ఇంతకీ నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. ఇంకా నేనేం పీకల దాకా తాగలేదు మతి తప్పి మాట్లాడడానికి. ఆ రాజుగాడంట వాడొచ్చి మనతో చేతులు కలుపుతాడంట, లక్ష్మీదేవి కంపెనీ రహస్యాలన్నీ చెబుతాడంట. అది నేను నమ్మాలంట. నమ్మాలి రవీంద్ర గారు. ఓ మిస్టర్ రాజు, ఎలా ఉన్నారు? ఇదిగో నన్ను ఇలా తయారు చేసింది లక్ష్మీదేవి. మమ్మల్ని మాత్రం రోజు ఇలా తయారు చేయలేదు. కూర్చో రాజు. కమాన్ జాయిన్ us. నో థ్యాంక్ యూ. రాజు, ఏం నిర్ణయించుకున్నావు? ఆవేళ మీరు చెప్పిన మాటల గురించి బాగా ఆలోచించాను సార్. మీరు చెప్పిందే కరెక్ట్. నమ్మకం విశ్వాసాలనేవి మనల్ని నడిరోడ్డు మీద నిలబెడతాయని తెలిసినప్పుడు యజమానుల దగ్గర విశ్వాసంగా పడి ఉండటంలో అర్థం లేదు. నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. ఎవరి మీద? తల్లి కాని తల్లి ఆ లక్ష్మీదేవి మీద, కొడుకు కాని కొడుకు ఆ దీపక్ మీద. ఎస్ మిస్టర్ రవీంద్ర, వాళ్ళు నాకు చేసిన ద్రోహాన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టని రాత్రి లేదు, కసితో రగిలిపోని క్షణం లేదు. శభాష్. నాకు మీ అందరి సహాయం కావాలి. నీకు సహాయపడ్డానికి నేనున్నాను. కృష్ణప్రసాద్ గారున్నారు, నా కొడుకు గిరున్నాడు. డోంట్ వరీ. మనందరి కలయికతో రోజీ లక్ష్మీదేవి కంపెనీలు సర్వనాశనం అవుతాయన్న ఉత్సాహంతో మరొక్కసారి చీర్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. మిస్టర్ గిరి మేడం, ఈ లెటర్స్ అన్ని ఇవాళ డిస్పాచ్ కావాలి. అలాగే మేడం. అలాగే అని ఊరికే మాటనేస్తే సరికాదు. మీరు ఇంతగా చెప్పాలా మేడం? ఏమిటి ఇంకా ఇక్కడే నిల్చున్నారు? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ ఫైల్స్ గురించి కాదు మేడం. వేరే విషయం అయితే తర్వాత మాట్లాడుకుందాం. మ్యాటర్ కొంచెం అర్జెంట్ మేడం. చెప్పండి. మన వినోద్ గారు. చెప్పండి. లక్ష్మీదేవి ఫ్యాక్టరీలో లేబర్ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. అవును మేడం. నా మనవడు వినోద్ ఏమిటి ఆఫ్టర్ ఆల్ ఒక పని మనిషి దగ్గర లేబర్ జాబ్ లో జాయిన్ కావడం ఏమిటి? స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా మీరు? ఆధారాలు లేని గాలి కబుర్లు మీ దగ్గర చెప్పేంత సాహసం చేస్తానా మేడం? పొద్దున మన మోహన్ ఆఫీస్కి వస్తుంటే చిన్న టిఫిన్ క్యారియర్ పట్టుకుని లోపలికి వెళుతూ కనిపించారట వినోద్ గారు. మోహన్ వెళ్ళి అక్కడ వాళ్ళని ఆరా తీస్తే ఫ్యాక్టరీలో అప్రెంటిస్గా నిన్ననే జాయిన్ అయినట్టు చెప్పారట. హలో, లక్ష్మీదేవి హియర్. లక్ష్మీ దేవి. చెప్పండి మిసెస్ రోజీ. నన్ను దెబ్బతీయడం చాతకాక ఆఖరికి నా మనవని ట్రాప్ చేస్తావా? ఎవరి గురించి మీరు మాట్లాడేది? నీ ఫ్యాక్టరీలో ఒక లేబర్ జాబ్లో
కొత్తగా అపాయింట్ చేసుకున్న వినోద్ గురించి. వినోద్ నీ మనవడా నా మనవడా అన్నది నాకు ముఖ్యం కాదు. అందరిలాగే అతను జాబ్కి అప్లికేషన్ పెట్టాడు. క్వాలిఫికేషన్స్ నచ్చాయి, అపాయింట్ చేసుకున్నాను. వెంటనే వినోద్ని పనిలోంచి తీసేయి. అలాగే మేడం. ఇంకా ఎవరెవరిని పనిలోంచి తీసేయమంటారో అది కూడా సెలవివ్వండి. షడప్! ముందు చెప్పిన పని చేయి. డోంట్ టాక్ రబేష్. వ్యక్తిగత కక్షలు పెట్టుకొనో ఎవరో చెప్పారనో వర్కర్స్ని పనిలోంచి తీసేసే సంప్రదాయం మీ కంపెనీలో ఉందేమో కానీ మా దగ్గర లేదు. మైండ్ ఇట్. వినోద్ నీకు మనవడం తెలుసు, నీ కంపెనీకి వాడే వారసుడని తెలుసు. తెలిసి ఆఫ్టర్ ఆల్ ఒక అప్రెంటిస్ జాబ్ ఆఫర్ చేశావంటే అందులోనే నీ లేఖితనం బయటపడుతోంది. విల్ యూ ప్లీజ్ షట్ అప్ మిసెస్ రోజీ? వినోద్ నా కొడుకు. వాడి మీద మీ పెత్తనం ఇన్నాళ్ళు సాగిందేమో కానీ ఇక సాగదు. బిజినెస్ పీపుల్తో మాట్లాడేటప్పుడు మర్యాదలు కొన్ని ఉంటాయి, వాటిని పాటించడం నేర్చుకోండి ముందు. చిచి, మర్యాద లేని మనుషులు. దేశంలో కంపెనీలే లేనట్టు, ఉద్యోగాలే దొరకనట్టు పోయి వాళ్ల మధ్య పడ్డాడేమిటి? డామెట్! ఈ సంగతి నలుగురికి తెలిస్తే నా పరువు ఏమైపోవాలి? ఈ విషయంలో మీరు కొంచెం సీరియస్గా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి మేడం. లేకపోతే ఎంత నాముషి. మీరొకసారి వినోద్ గారితో మాట్లాడటం మంచిదేమో. పరమేశ్వర, ఇల్లంతా బోసిపోయినట్టు లేదు? ఒక పని మీద వచ్చాం, అది కంప్లీట్ చేసుకొని వెళ్దాం. ఇల్లు ఎలా ఉంటే మనకెందుకు? మిసెస్ రోజీ, హలో ఫ్రెండ్స్. హలో మిసెస్ రోజీ, హౌ డు యు డు? డూయింగ్ వెల్. వాట్ మిసెస్ రోజీ, ఇంత డల్గా ఉన్నారేమిటి ఇవాళ? అలాంటిదేం లేదే, ఐఎమ్ ఆల్ రైట్. ఆల్ రైట్ అన్నంత మాత్రాన డల్నెస్ దాక్కుంటుందా ఏమిటి? అలాంటిదేం లేదంటున్నానుగా. పరమేశ్వర, డల్నెస్ ముఖంలో అలా కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంటే ఏమీ లేదంటారేమిటి? మీరేదో విషయమై బాధపడుతున్నట్టున్నారు. మిసెస్ ఆండ్రాళ్ళు, మనవడి విషయంలో మిసెస్ రోజీ బాధపడుతున్నారు. ఆ సంగతి తెలిసి కూడా మళ్ళీ అడుగుతారే? ఐ డోంట్ థింక్ సో. లక్ష్మీదేవి ఈ మధ్య రోజీ గారి మీద కక్ష కట్టినట్టు బిహేవ్ చేస్తోంది. యామ్ ఐ రైట్ మిసెస్ రోజీ? మొదటి నుంచి నన్ను చూసి ఏడవడమేగా ఆమె పని. కొత్తగా చెప్పేదే ఉంది. బట్ వన్ థింగ్ మిసెస్ రోజీ, మీ మనవడు పోయి లక్ష్మీదేవి కంపెనీలో లేబర్ జాబ్లో జాయిన్ అవటం టూ మచ్. ఆ సంగతి విని నేను షాక్ అయ్యాను. నాకైతే వెంటనే రోజీ గారు గుర్తొచ్చారు. నాకు మాత్రం లక్ష్మీదేవి తెలివితేటలే గుర్తొచ్చినాయి. ఏమిటి దాని తెలివితేటలు? నీతి నిజాయితీ లేకుండా బతకడమా? ఎప్పుడు ఏ అవకాశం దొరుకుతుందా ఎవరిని ముంచుదావా అని చూడ్డమా? మరీ అంత తీసి పారేసినట్టు మాట్లాడకండి మిసెస్ రోజీ. మీకు సమవుజ్జి అంటే లక్ష్మీదేవి గారే కదా. డామెట్! అది నాకు సమవుజ్జి ఏమిటి? ఎంగిలి కంచాలతో ఒకరు బతికిన అదెక్కడా? రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేనెక్కడా? దానికి నాకు పోలికేమిటి అసలు? లేదు, కరెక్టే గాని మీ వినోద్ ఆ కంపెనీలో వర్కర్ గా జాయిన్ అయినాడని తెలుసు కూడా మీరు ఇలా నిమ్మకి నీరెత్తినట్టు ఉండడం మాత్రం ఏమీ నచ్చలేదు. మీలో ఒక పులిని చూసాం. ఈ పాటికే లక్ష్మీదేవి మీదకి పంజా విసిరుంటారని అనుకున్నాం. మీరు స్టేటస్ అనే దానికి ఎంత విలువ ఇస్తారో నాకు తెలుసు. ఈ పాటికి ఆ కంపెనీని తుక్కు చేసుంటారని ఎక్స్పెక్ట్ చేశాం. చూడండి, ఇవన్నీ నా పర్సనల్ విషయాలు. మీరు మరీ అంత డీప్ గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. నో మిసెస్ రోజీ, ఇది మీ పర్సనల్ విషయం ఎంత మాత్రమో కాదు. అలా అయితే క్లబ్ లో మెంబర్స్ అంతా ఇదే టాపిక్ మీద ఎందుకు చర్చించుకుంటారు? క్లబ్ లో కూడా చర్చలు జరుగుతున్నాయా? ఎందుకు జరగవండి? మిమ్మల్ని దెబ్బతీసే విషయంలో లక్ష్మీదేవి మీ మనవడిని చాలా తెలివిగా ఉపయోగించుకుంది కదా. మీరు వేసే నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందోనని క్లబ్ మెంబర్స్ అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. పరమేశ్వర, అందాక ఎందుకు, పర్సనల్గా నేను బోల్డ్ అంత ఫీల్ అవుతున్నాను. మీ మనవడు మీ రైవల్ కంపెనీలో పనిచేస్తున్నాడంటే మీకు ఎలా ఉందో తెలియదు కానీ మీ ఫ్రెండ్స్గా మేము మాత్రం చాలా ఫీల్ అవుతున్నాం. సరే గాని ఈ మాట్లాడుకునేదేదో కార్డ్స్ ఆడుతూ మాట్లాడుకుంటే బాగుంటుందేమో. సారీ మిసెస్ ఆండాళ్ళు, తలనొప్పిగా ఉంది. నాకు కొంచెం రెస్ట్ కావాలి.
అనాల్సిన 4 ముక్కలు అనేసాం. ఇంకెందుకు ఇక్కడ, లేవండి బయలుదేరదాం. ఏసీ రూంలో కాలు మీద కాలేసుకుని వందలాది వర్కర్స్ని శాసించవలసిన వాడివి ఆఖరికి నువ్వే ఒక వర్కర్ స్థాయికి దిగజారిపోయావన్నమాట. దీన్ని దిగజారిపోవడం ఎందుకు అనుకోవాలి? నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం సంతోషించాల్సిన విషయమే వినోద్. కానీ నీ కాళ్ల కింద కార్పెట్ ఉందా, కటిక నేల ఉందా అనేది కూడా ఆలోచించాలి. కార్పెట్ల మీద నడిచినా, కటిక నేల మీద నడిచినా వినోద్లాగా ఉంటాడే తప్ప ఎవరికి తల వంచడు. మాటకు ముందు గ్రాణి అని పిలిచేవాడివి, చూసావా? నువ్విన్ని మాటలు మాట్లాడినా ఒక్కసారన్నా నన్ను గ్రాణి అని పిలవలేదు. అప్పుడే నీకంత కానిదాన్నైపోయినా వినోద్. లోపలికెళ్ళి మాట్లాడుకుందాం రా గ్రాని. నో, నువ్వంటే ఆ పనికి మాలిన దాని కారణంగా ఇంట్లో ఉంటున్నావు. ఇలాంటి ఇళ్ల వైపు నేను కన్నెత్తి కూడా చూడనని తెలీదా నీకు? వినోద్, నేను నిన్ను చూడాలనుకున్నది ఇలా కాదు, ఇలాంటి ఇళ్లలో కాదు. నువ్వు ఉండాల్సిన స్థలం ఇది కాదు, నువ్వు చేయాల్సిన జాబ్ ఇది కాదు. పద వెళ్దాం. ఎక్కడికి? నీ ఇంటికి. ప్రస్తుతానికి ఇదే నా ఇల్లు. నిన్ను నిన్నుగా ఉంచలేని ఇల్లు నీ ఇల్లు ఎలా అవుతుంది? నిన్ను నిన్నుగా చూడలేని మనుషులు నీ మనుషులు ఎలా అవుతారు? ఏనాడు ఏ విషయంలోనూ ఎవరిని ప్రాధేయపడని నేను నిన్ను బతిమలాడుతున్నాను. ఏ ఈ మాటలు, ఈ మనసు ఆ రోజు ఏమైపోయాయి? ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటే వెళ్ళు అన్నావుగా. కోపంలో అనేకం అనుకుంటావు, అవన్నీ పట్టించుకోకూడదు. నువ్వింట్లోంచి బయటపడిన మరుక్షణం నుంచి నేను ఎంత కుమిలిపోతున్నానో నీకు తెలీదు. పద మన ఇంటికెళ్దాం. సారీ గ్రాని. నేను వస్తే నా వెంట నా భార్య వస్తుంది. ఆమెను చూడడం కోసం తాతయ్య వస్తాడు. అది నీకు నచ్చదు. మళ్ళీ నువ్వు ఇంతకుముందు మాదిరే బిహేవ్ చేస్తావు. మళ్ళీ గొడవ అవుతుంది. తెలిసి ఇలా పొరపాట్లు చేయడం, బాధపడడం ఎందుకు? అందుకని ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతావా? ఆ పనికిమాలిన లక్ష్మీదేవి కంపెనీలో వర్కర్గా పడుంటావా? లక్ష్మీదేవి గారు పనికిమాలిన వారేం కాదు. నేను ఎన్నో కష్టాల్లో ఉన్నానని తెలిసి ఆదరించి మంచి మనసుతో నాకు నా భార్యకు ఉద్యోగాలు ఇచ్చారు. ఆమె చాలా మంచి మనిషి. ఆ మంచితనం వెనక ఎంత దుర్మార్గం ఉందో, ఆమె మాటల వెనక ఎంత విషం ఉందో, ఆమె చేసే పనుల వెనక ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయో నీకు తెలీదు. నువ్వు ఆమె కంపెనీలో చేరావని తెలిసి నలుగురు నన్నెంత చులకనగా అవమానకరంగా మాట్లాడుతున్నారో నీకు తెలీదు. అవన్నీ నాకు అనవసరం. లక్ష్మీదేవి గారు నా పట్ల ఎంత మంచితనంతో వ్యవహరించారనేదే నాకు ముఖ్యం. లక్ష్మీదేవి గురించి, ఆమె గతం గురించి నీకు తెలియక నువ్వు అమాయకంగా మాట్లాడుతున్నావు వినోద్. నన్ను అవమానించడానికే ఆమె నీకు లేబర్ ఉద్యోగం ఇచ్చింది. ఆమె నిన్నెందుకు అవమానిస్తారు? అవన్నీ నీకు తర్వాత తీరిగ్గా చెప్తాను. గ్రాణి పట్ల నీకేమాత్రం ప్రేమాభిమానాలున్నా వెంటనే నువ్వు ఆ కంపెనీలోంచి, ఈ కొంపలోంచి బయటపడు. మీకు గొడవలుంటే మీరు చూసుకోండి. వాటి కారణంగా నా ఉద్యోగాన్ని ఎందుకు మానుకోవాలి? వినోద్, నీకెలా చెప్పాలో అర్థం కాకుండా ఉంది. పోనీ ఒక పని చెయ్యి. అంతగా నీకు జాబ్ చేయాలనుంటే అక్కడ మానేసి వేరే ఎక్కడైనా చెయ్యి. నేను చేసే ఉద్యోగంలోంచి నువ్వు తీసేయించిన తర్వాతే ఇక్కడ చేరాను. నేను నిన్ను ఉద్యోగంలోంచి తీసేయించానా? ఎప్పుడు? అవన్నీ ఇప్పుడు అనవసరం గ్రాని. నాకు ఫ్యాక్టరీ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. వెళ్ళడానికి వీల్లేదు. నాతో పాటు ఇంటికి వస్తావన్న నమ్మకంతో వచ్చాను. వచ్చి కారెక్కు. ఓకే గ్రాని, నేను నీతో పాటే వస్తాను. బట్ ఆన్ వన్ కండిషన్.
నువ్వు ఎవరిని అవమానించిన కారణంగా నేను ఆ ఇంట్లోంచి వచ్చేసానో వాళ్ళకు నువ్వు సారీ చెప్పాలి. వాళ్ళని నాతో పాటు ఈక్వల్గా ట్రీట్ చేస్తానని మాట ఇవ్వాలి. నా ఆఫ్టర్ ఆల్ పూట గతి లేని వాళ్లకు నేను సారీ చెప్పడవా? చెప్పను గాక చెప్పను. అయితే నేను ఆ ఇంటికి రానుగాక రాను. ఇదే నీ ఆఖరి మాట? ఎస్. గ్రాణి కోసం మరొకసారి ఆలోచించు వినోద్. నీ గురించి ఆలోచిస్తే ముందుగా నీ పంతాలు పట్టింపులే గుర్తుకొస్తాయి. నీకే అంత పంతం ఉన్నప్పుడు నీ మనవణ్ణి నాకెంత ఉండాలి? గుడ్ బై. వినోద్, వినోద్, గ్రాణి మాట వినకుండా వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి? మేడం దగ్గరికి. మేడం దగ్గరికి ఇప్పుడు వెళ్ళడం కుదరదయ్యా. అదేంటి? మేడం బిజీగా ఉన్నారు, తర్వాత రండి. అర్జెంట్ పని అయ్యా. మేడం దగ్గర చిన్న క్లారిఫికేషన్ తీసుకుని వెంటనే హాంకాంగ్ లో ఉన్న వాళ్ళతో చెప్పాలి. అర్జెంట్. అంతకన్నా అర్జెంట్ పని మీద మేడం లోపల బిజీగా ఉన్నారు. మిన్ను విరిగి మీద పడ్డా సరే లోపలికి ఎవరిని రానివద్దని చెప్పారు. ఓ గంట ఆగిరండి. గంట? మీకు చాలమ్మమ్మా. తినవే నా తల్లి. కొత్తగా పెళ్ళయిన దానివి, పిల్లల్ని కనాల్సిన దానివి, రేపు ఎన్నో బరువు బాధ్యతలు తలకెత్తుకోవాల్సిన దానివి. 2 ముద్దలకే చాలంటే ఎట్టా? తినమ్మా. అబ్బా చాలంటున్నాను కదా. కష్టపడి స్వయంగా నీకోసం వండి తెచ్చాను. ఓహో అదా సంగతి. డిషెస్ ఏమిటి ఇంత టేస్టీగా ఉన్నాయి? బీడీ ఇంత చక్కగా ఎలా వంట నేర్చుకుందబ్బా అనుకుంటున్నాను.